ఫ్రెండ్స్, ఏప్రిల్ 12, 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. సంరక్షణ కొరవడి నీటి కోసం అలజడి అని చెప్పి భారతదేశంలో నీటి ఇక్కట్ల గురించి భూగర్భ జలాలు అడుగింటిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. నీతి ఆయోగ్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటివరకు 6 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 43% జనాభా రక్షిత తాగునీటి సౌకర్యానికి నోచుకోవడం లేదని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోట్ల మంది, ఎంత శాతం మంది అని అడుగుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యూనిసెఫ్ సంయుక్తంగా ఒక నివేదిక సైతం కూడా రిలీజ్ చేశాయి. రానున్న రోజుల్లో తీవ్రస్థాయి జల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ నివేదికలో హెచ్చరించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ఏప్రిల్ 7. అదేవిధంగా యూనిసెఫ్ యొక్క ప్రజెంట్ అధ్యక్షులు ఎవరు అని అడుగుతాడు. క్యాథరిన్ ఎం రసెల్ యూనిసెఫ్ యొక్క ప్రజెంట్ అధ్యక్షులు. దేశంలో ఉపరితల జలాశయాలు, భూగర్భ జలాలు ఏటా సుమారు 1123 కోట్ల ఘనపు మీటర్లు నీరు లభ్యమవుతున్నట్లు కేంద్ర జల సంఘం అంచనా వేసింది. కేంద్ర జల సంఘం ఎన్ని ఘనపు మీటర్ల నీరు ఉపరితల జలాశయాలు, భూగర్భ జలాలు కలిపి లభ్యమవుతున్నాయి అని అడుగుతాడు. 1123. 2025 నాటి వార్షిక సగటు నీటి డిమాండ్ 1447 కోట్ల ఘనపు మీటర్లు పెరుగుతుందని చెప్పి ఈ నివేదిక జలసంఘం అంచనా వేయడం జరిగింది. భారతదేశంలో భూగర్భ జలాలు అత్యధికంగా దేనికి ఉపయోగిస్తున్నారు అంటే 85% భూగర్భ జలాలు వ్యవసాయం, సేంద్రియానికే వినియోగించడం జరుగుతుంది. ఇది కేంద్ర జల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జల వనరులు 85% సేద్యానికి వినియోగిస్తున్నారని చెప్పి తెలపడం జరిగింది. ఇలా భూగర్భ జలాలు ఎక్కువగా వాడకుండా ఏ విధమైన వ్యవసాయం చేయాలి అని అంటే బిందు తుంపర సేద్య విధానాలు అనుసరించడం మేలు అని చెప్పి ఒక నివేదిక కూడా తెలపడం జరిగింది. దేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్. ఇతను 2006లో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒక నీటి బిందువుతో అధిక పంట దిగుబడి, అధికాదాయం 2006 అనే నివేదిక ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం, సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత గురించి ఈ నివేదిక తెలుపుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన చెరకు తదితర వైవిధ్య పంటల సాగులో సూక్ష్మ నీటి సేద్య విధానాలే అనుసరిస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రబలుతున్న భారత వ్యతిరేకత అని చెప్పి ఇటీవల కాలంలో మాల్దీవుల్లో భారత వ్యతిరేకత ఎలా వచ్చిందో అలాగే బంగ్లాదేశ్లో కూడా వేరే పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు భారత వస్తువులను బహిష్కరించండి అని చెప్పి ఒక నినాదంతో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆర్టికల్ రాయడం జరిగింది. మాల్దీవ్ అధ్యక్షుడి పేరు ఏంటి అంటే మహమ్మద్ మొయిజ్. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి ఎన్నికలు జరిగాయి. అందులో షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికవడం జరిగింది. షేక్ హసీనా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ప్రధాని ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇలా విజయం సాధించడం ద్వారా ఎన్నోసారి ప్రధాని పీఠం దక్కించుకున్నారు అని అడుగుతాడు. 5వసారి ప్రధాని పీఠం దక్కించుకోవడం జరిగింది షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని పేరు. దక్షిణాసియాలో భారత్కు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది అని అంటే బంగ్లాదేశ్. అదేవిధంగా ఆసియా ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నటువంటి దేశం ఏది అని అంటే భారతదేశం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆసియా ప్రాంతంలో ఏ దేశం నుంచి భారతదేశం అత్యధికంగా దిగుమతులు చేసుకుంటుంది అని అంటే బంగ్లాదేశ్ నుంచి. అదేవిధంగా దక్షిణాసియాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అని అడిగితే 3వ స్థానంలో ఉంది. ఈరోజు న్యూస్ పేపర్లో జనరల్ స్టడీస్కి సంబంధించి రసాయన శాస్త్రం నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ బిట్స్. అవి ఒకసారి చూడండి. అత్యధిక లోహ స్వభావం ఉన్నటువంటి మూలకాన్ని గుర్తించండి. సీజియం. కారు బ్యాటరీలో ఉపయోగించే లోహాన్ని గుర్తించండి. సీసం. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి శీతలీకరణగా ఉపయోగించే వాయువు నైట్రోజన్. కింది వాటిలో అర్ధలోహాన్ని గుర్తించండి. జర్మేనియం. విశ్వంలో అత్యధికంగా లభించే వాయువు హైడ్రోజన్. సంకరీకరణం చెందిన పశువుల వీర్యాన్ని ఏ వాయువులో నిల్వ చేస్తారు? నైట్రోజన్. సముద్రంలో లోతుగా ప్రయాణించే నావికులు కృత్రిమ శ్వాస కోసం హీలియంతో కలిపి ఉపయోగించేది ఏమిటి? ఆక్సిజన్. కాంతిని ఇచ్చే పౌడర్లలో ఉపయోగించే లోహ మూలకం మెగ్నీషియం. శుద్ధ ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే లోహ మూలకం కాల్షియం. జీర్ణకోశ సంబంధ చికిత్సలో ఉపయోగించే మూలకం
బిస్మత్. విశాఖ సహా 14 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దేశంలో 14 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలను ప్రారంభిస్తున్నట్టు డిజీ యాత్ర ఫౌండేషన్ CEO సురేఖ్ కడక్ బవి పేర్కొనడం జరిగింది. ఇటీవల కాలంలో డిజీ యాత్ర సేవలు ఎన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించారు అని అడుగుతాడు. 14 విమానాశ్రయాల్లో. 2024-25లో వృద్ధి రేటు 7% ఉండొచ్చు అని చెప్పి ADB అంచనా వేయడం జరిగింది. ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశ వృద్ధి రేటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేయడం జరిగింది. GDP వృద్ధి రేటు ముందు 6.7%గా నమోదు కావచ్చని చెప్పి గతంలో ఇదే సంస్థ పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ ఎంత శాతంగా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసిందంటే 7%. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలతో పెరుగుతున్న పక్షవాత మరణాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాల్లో పక్షవాత మరణాలు పెరుగుతున్నాయని చెప్పి ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు అని అడుగుతాడు. చైనా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఉష్ణోగ్రతల్లో నాటకీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న మార్పులు మానవ ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయని చెప్పి ఈ పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలకి నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతాడు. క్వాన్ చెంగ్. EPFO గరిష్ట వేతన పరిమితి 21,000కు పెంచుతున్నట్టు కేంద్రం ఆలోచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, EPFO అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్నటువంటి ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని చెప్పి కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం ఎన్ని వేల నుంచి ఎన్ని వేలకు పెంచుతుంది అని అడుగుతాడు. 15,000 ఉన్నటువంటి ఈ వేతన పరిమితి 21,000కు పెంచాలని చెప్పి కేంద్రం ఆలోచించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేల నుంచి ఎన్ని వేలు పెంచాడు అని అడుగుతాడు. ఇజ్రాయెల్కు 6,000కు పైగా భారత కార్మికులను పంపుతుంది భారతదేశము. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఇజ్రాయిల్లో నిర్మాణ రంగానికి సంబంధించి భారతదేశం ఇజ్రాయిల్ దేశానికి ఎన్ని వేల మంది భారత కార్మికులను పంపింది అని అడుగుతాడు. 6,000 మంది కార్మికులు. ఉద్రిక్తంగా పశ్చిమాసియా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ సిరియా రాజధాని అయినటువంటి డమాస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ దేశానికి చెందినటువంటి రాయబార్య కార్యాలయం మీద క్షిపణి దాడి చేయడం జరిగింది. ఆ క్షిపణి దాడిలో ఇరాన్ దేశానికి చెందినటువంటి రెవల్యూషనరీ గార్డ్ దళానికి చెందినటువంటి 7 జనరల్ను మృతి చెందడం జరిగింది, చనిపోవడం జరిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఎనీ టైం ఏ సమయంలోనైనా సరే ఇజ్రాయిల్ మీద దాడి చేస్తానని చెప్పి ఇటీవల కాలంలోనే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇరాన్ యొక్క రాజధాని ఏంటి అంటే టెహ్రాను. ఇరాన్ ఇటీవల కాలంలో ఏ దేశ రాయబారి కార్యాలయం మీద దాడి చేసింది, ఏ దేశంలో దాడి చేసింది అని కూడా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, సిరియా దేశం యొక్క రాజధాని అయినటువంటి డమాస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి కార్యాలయం మీద ఇజ్రాయిల్ క్షిపణి దాడి చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. దేశంలో 18వ లోక్సభకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయంటే 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి 18వ లోక్సభకు. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు ఒకసారి చూడండి. కర్ణాటక 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రానికి. కేరళ లోక్సభ స్థానాలు 20, తమిళనాడు లోక్సభ స్థానాలు 39, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, ఢిల్లీ లోక్సభ స్థానాలు 7, పంజాబ్ లోక్సభ స్థానాలు 13, రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజ్ఞానంద విద్యుత్ విజయాలు అని చెప్పి ప్రజెంట్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ప్రజ్ఞానంద విద్యుత్ విజయాలు సాధించడం జరిగింది. ప్రజ్ఞానంద విద్యుత్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారులు అని అడుగుతాడు. చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు. అదేవిధంగా గుకేష్ కూడా చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులే. ఆ లేడీస్లో వైశాలి కోనేర్ హంపి కూడా చెస్కి సంబంధించినటువంటి క్రీడాకారిణులు. సింధు ప్రణయ్ నిష్క్రమణ అని చెప్పి ఆసియా బ్యాడ్మింటన్ ట్రోఫీలో సింధు ప్రణయ్ ఓడిపోవడం జరిగింది. సింధు ప్రణయ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు. అదేవిధంగా అశ్విని పొప్పన్న తనిషా కూడా ఇండియా బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు. ప్రజెంట్ పురుషులు IPL 17వ సీజన్ జరుగుతుంది. ఈ IPL 17వ సీజన్లో ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి అని అంటే 10 టీమ్స్ పాల్గొన్నాయి. పురుషుల IPL 16వ సీజన్ విజేత ఎవరనంటే చెన్నై సూపర్ కింగ్స్. అదేవిధంగా 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు అని అంటే 2024 2వ సీజను
ఆర్సీబీ. 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ విజేత ఎవరు అని అంటే ముంబై ఇండియన్స్.